నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం సార్. నమస్తే. రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కూడా వన్ సైడ్ గా జరుగుతాయని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అదేవిధంగా సిద్ధం అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతాయి అంటున్నారు? మీరే చెప్పారు కదా, ఈ ఎలక్షన్ వన్ సైడ్ ఉంటుందనేటువంటి ప్రతిపక్షాలు చెప్తున్నాయని. కంపల్సరీగా వన్ సైడ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. భారతదేశం ఆంగ్లేయుల దగ్గర నుంచి విడిపోయిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజానీకానికి మేలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలే కానీ ఆచరణలో ఏమాత్రం చూపించినటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆచరణ రూపేణ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా అన్నిట్లోనూ కూడా సమాన భాగాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పద్ధతిలో మనందరికీ కూడా తెలుసు, రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనేటువంటి పదజాలం వాడేటువంటి పద్ధతి అంటే అది అంతవరకే కాకుండా ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకునేటువంటి పద్ధతిలో వారందరికీ కూడా సముచిత స్థానం మంత్రివర్గంలో ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంతెందుకండి, మున్సిపల్ కార్పొరేషను, అదేవిధంగా కార్పొరేషన్లే కానీ మున్సిపాలిటీసే కానీ ఇతర పంచాయతీలు జరిగితే బీసీలకి ఎంతమందికి ఇచ్చారో చూసారా? మేయర్లు కానీ, చైర్మన్లు కానీ ఎస్సీలకి ఎంతమందికి ఇచ్చారో చూశారు కదా. మరి అటువంటిప్పుడు ఓసీలుగా ఉండేటువంటి రిజర్వేషన్ ప్రక్రియలో ఓసీగా ఉండేటువంటి వాటిలో కూడా బీసీలు ఇచ్చారే. విజయవాడ దానికి నిదర్శనం. బీసీ ఇవ్వటం అనేటువంటి జరిగిందని అంటేనే దాన్ని బట్టి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా, సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా అనుకున్నది అనుకున్నట్టుగా చేసినటువంటి పద్ధతి మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రజానీకం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. దానికి తోడు ఇవాళ మహాత్మా గాంధీ కలలు కానిటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తామని అందరూ చెప్పారు. దేశంలో చెప్పారు, ఇతర రాష్ట్రాల్లో చెప్పారు. కానీ చేసి చూపించాడు. అరే మామూలుగా ఒక రాష్ట్రానికి ఒక్క సెక్రటేరియట్ ఉంటుంది, కానీ అలా కాకుండా ప్రతి గ్రామంలోనూ ఒక సెక్రటేరియట్ పెట్టి ఉంటే దాని అర్థం ఏంటి? ఒక సెక్రటేరియట్ పెడితే దాని నుంచి పని విధానం బాగుంటుంది అనేటువంటి. అని ఒకటి సరిపోదని వేలాది గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అక్కడే ఉద్యోగ వ్యవస్థను కల్పించి అదే ఊరిలో 20 మందికి ఉద్యోగ వ్యవస్థను కల్పించాడే. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా ఎవరిని గెలిపిస్తారండి? ఆ గెలిపించేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా కంపల్సరీగా వచ్చి తీరుతారని మాత్రం నాకున్నటువంటి నమ్మకం. మొన్న గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో అంటే స్వల్ప మెజారిటీతో అంటే టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. అంటే తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి ఓట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే కనుక అధికార పార్టీ ఓట్ల కంటే అదనంగా ఉన్నాయి. అటువంటి సీట్లు దాదాపు చాలా ఉన్నాయి అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ సీట్లలో కూడా గెలుపు అనేది సునాయాసంగా ఉంటుందని వాళ్ళు అంచనా చెప్తున్న పరిస్థితి. ఏంటి, కుల వ్యవస్థలో వాటిల్లో పెట్టుకుని రాజకీయాలు చేద్దాం అనేటువంటిది అవతల వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు. కానీ వాళ్ళ ప్రజానీకం ఈ ఎవడైనా కానీ ఒక కులానికే పెట్టుకుంటే వాడు గెలవగలుగుతాడా? ఆ కులం వాళ్ళు ఓటేస్తే గెలవలేరు కదా. రెండోది, ఇప్పుడు సపోజ్ ప్రజానీకం, సపోజ్ నేను బాంబే వెళతాను, బాంబేలో స్థిర నివాసం ఏర్పరచుకుంటా. మనకు కావాల్సింది ఏంటి? మౌలిక సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, మన యొక్క జీవన విధానం కరెక్ట్ జరుగుతుందా లేదా అనేటువంటి చూసుకుంటారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జీవన విధానాన్ని మెరుగుపరిచాడు. జీడిపి రేట్ని పెంచడం జరిగింది. ఏ ఒక్కడైనా కానీ అహో లక్ష్మణ అని అన్నంతో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. లేకపోవడానికి కారణం కరోనానే. ఇంటింటికి సరుకులు తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పద్ధతి, బియ్యం తీసుకెళ్ళి, పప్పు తీసుకెళ్ళినా, ఇతర తీసుకెళ్ళినటువంటి దానిలో ప్రజానీకం శభాష్ అనుకున్నారు. అదే తరహాలో ఇవాళ ఆకలి చావు లేవు అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి మన జీవనం సరిగ్గా సాగుతుంది కాబట్టి అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళేదో అపోజిషన్ వాళ్ళు మేమిద్దరం కలిసి విడిపోయి వాళ్ళ వచ్చింది జరిగితే ఇలా వచ్చిందని అనుకుంటూ దానికి నేను చెప్పగలను భాష్యం. ఇప్పుడు టీడీపీలో ఉండేటువంటి లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఏ ఆడ మనిషికైనా కానీ కూడా ఇంట్లోకి వెళ్ళిన భరోసా ఏర్పడింది. అమ్మఒడి కానీ,
లేకపోతే చేయొచ్చు, కానీ ఏ పథకం ఇచ్చినా లేడీకే ఇవ్వటం అనేది జరిగింది. లేడీ కంపల్సరీగా వేసి తీరుతుంది. అది టీడీపీలో ఉన్నప్పటికీ కూడా, లేదా టీడీపీ మైండ్ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తీరుతారనేటువంటిది నాకున్న ప్రగాఢమైన నమ్మకం. ఆ పిచ్చి లెక్కలు వేసుకునేటువంటి పద్ధతి సరైనటువంటి కాదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇవాళ అభివృద్ధి చేసినటువంటి పద్ధతిలో, లేదంటే కనుక సంక్షేమం చేసినటువంటి పద్ధతిలో ఎవరైతే చూసారనేటువంటి చూస్తారు. ఎలక్షన్ మూమెంట్లో ఆటోమేటిక్గా చూస్తారు. అవి ఆటోమేటిక్గా ఆ ఓట్ షేర్ మొత్తం కూడా ఇటు టర్న్ అవుతుంది. కానీ వాళ్ళిద్దరు కలిశారని చెప్పి జరగదు. ఇంకొకటి, జనం ఊరిని పిచ్చోళ్ళేం కాదు, ఊరిని మర్చిపోరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచిని గుర్తుపెట్టుకుంటారు, చంద్రబాబు నాయుడు చెడుని గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి విధానాలు అందరికీ తెలుసు. కరెంటు విషయంలో కరెంటు వైర్ల మీద కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తారంటే అని వైర్ల మీద బట్టలు ఆరేసుకుంటారని పనిచేస్తాయి అనేటువంటి మాట మాట్లాడారు. గుర్రాలతో తొక్కించాడు. అదే కాకుండా మా బీసీగా ఉండేటువంటి నాయి బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తాననేటువంటి చెప్పారు. ఒక రకంగా కాదండి, అన్ని రకాలుగానే కూడా అతను భ్రష్టు పట్టించారు. ఏదైతే రుణమాఫీ చేస్తానాడో ఆ రుణమాఫీకి కూడా తిలోదకాలు ఇచ్చినటువంటి మహామనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ తరుణంలో, ఈ పరిస్థితుల్లో అతను నమ్ముతారనేటువంటి అలా అనుకోవాలి. లాస్ట్ టైమే 2019లో మేకవన్నీ పులి మేకతోలు కప్పుకుని ముందుకు వచ్చినట్టు నేను తప్పు అయిపోయింది, అందరూ క్షమించండి, నేను చేస్తానన్నారు. చేసినటువంటి కనపడిందా? లేదు. లేకపోతే వెంటనే అధికారంలో వచ్చిన వెంటనే ఆ మేకతోలు తీసేశాడు, ప్రజల్ని తన్నాడు. ప్రజానీకానికి ఉద్యోగ వ్యవస్థను ప్రతి ఒక్కడికి కల్పిస్తాను, ఇదిగో ఏడాది కింద అని చెప్పాడు. ఆఖరికి ఏంటి బాబు ఉద్యోగాలు ఇవ్వట్లేదని మా ఓట్లు అడిగితే, మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు కదండి, అందరికి ఇచ్చేసినట్లు లెక్కే అన్నాడు. అంటే లోకేష్కి ఒక పదవి ఇచ్చి, ఒక ఉద్యోగం ఇచ్చి, మంత్రి పదవి ఇస్తే మీ అందరికీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలా కాదు, నా కుటుంబాన్ని సైతం నేను వదులుతున్నాను, నాకు రికమెండేషన్లు వద్దు, ఏ రకమైనటువంటి లంచాలు వద్దు, ప్రజానీకానికి చూపిస్తానని వచ్చిన వెంటనే 1,50,000 ఉద్యోగ వ్యవస్థని కలగజేయటం అనేటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చూసిన 3 లక్షల పైచిలకు ఉద్యోగ వ్యవస్థని ఈ గవర్నమెంట్లో కలగజేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని వారిలాగా అబద్ధాలు చెప్పేటువంటి పద్ధతి ఉండదు. మేనిఫెస్టో బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావించాడు కాబట్టి 99% ఆయన చెప్పినన్నింటినీ కూడా చేసి తీరారు అనేటువంటిది కూడా కనబడుతుంది. కాబట్టి మాకు ఏ రకమైన ఢోకా లేదు. వాళ్ళు వేసే పిచ్చి లెక్కలు వేసుకుంటే కనుక అది వాళ్ళకే తెలియాలి. అది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించిన పెద్ద యజ్ఞమే చేశారు. దాదాపు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మంచి స్థలాలు ఇచ్చారు, ఇళ్ళు కూడా కట్టించారు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికి కూడా చాలా మందికి ఇళ్ల పట్టాలు మాత్రమే ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇంకా చూపించలేదు. అదేవిధంగా కొంతమందికి మరీ నాసిరకం ఇళ్ళు కట్టించారని కొంతమంది అభిప్రాయాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీకు మద్దతు ఇస్తారంటారా? అంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు కానీ ఇంకా ఇల్లు చూపించలేదు ఇంతవరకు. ఏమంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య అధిపతులు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ భారతదేశంలో ఎవరైనా ఇళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇవ్వటం అనేది జరిగింది. 22 లక్షల ఇళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి, లాస్ట్ స్టేజ్కి వచ్చినాయి. ఐ థింక్ ఇవాళే ఇళ్ల పట్టాలు, ఇళ్లకి సంబంధించినటువంటి గృహప్రవేశాలు జరిగేటువంటి ఒంగోలులో జరుగుతూ ఉంది. మరి ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు ఏదో 10 లక్షలు కన్స్ట్రక్షన్ జరుగుతాయి, కోర్టు కేసులు ఉండే పద్ధతులు ఉంటే తప్ప, అంటే రాజధాని ఇళ్ల స్థలాలు లాంటివి ఉంటే తప్ప మరొకటి కానే కాదు. 21 నుంచి 22 లక్షల ఇళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కొన్ని పూర్తయ్యి కొన్ని చివరి దశలో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కాదు, చిన్న విమర్శలు వచ్చేటువంటి పద్ధతి ఉంటే ఒకవేళ నిజంగానే అది బాగోకపోతే వాటన్నిటిని సరి చేస్తానని చెప్పాడు. నేను నిజమైనటువంటి అర్హుడు ఎవరైనా ఉంటే వారి పేరు చెప్పండి, వారికి ఇమీడియట్గా నేను అందజేస్తాను మరలా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు. మరి అటువంటప్పుడు ఇవాళ వచ్చేటువంటి విమర్శ పబ్లిక్ నుంచి వస్తుందా, అపోజిషన్ పార్టీస్ నుంచి వస్తుందా అనేటువంటిదే చూసుకునే వాళ్ళు తప్ప మరొకటి కానే కాదు. ఇది మహాయజ్ఞం, అది ఎళ్ళు ఇవ్వటం అనేటువంటి. ఒక అడుగు ఇంకొక అడుగు ముందుకేసి జర్నలిస్టులకు కూడా ఇవాళ ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కూడా చెప్పాలి. మరి అటువంటిప్పుడు జర్నలిస్టుల విషయం టాపిక్ వస్తే, జర్నలిస్టుల విషయంలో ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశానికి సంబంధించి ప్రాసెస్ ఇంకా స్లోగా ఉంది. ఇది ఓన్లీ ఎన్నికల హామీ లాగానే ఉండిపోద్ది తప్ప ఈ లోపు నోటిఫికేషన్ వస్తుంది, ఇది ప్రాసెస్ జరగట్లేదని కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనుక సమస్య లేదండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి వచ్చిన తర్వాత
అన్నీ క్లియర్ అవుతాయి, అన్నీ ఇస్తారు. ఆల్రెడీ నాకు తెలిసినటువంటి జర్నలిస్టులు కూడా చెప్పినటువంటిది మాకు ఆల్రెడీ వచ్చిందండి అని మేము హ్యాపీగా ఉన్నాం అనేటువంటి కూడా చెప్తాం. ఇళ్ల స్థలాలు పేర్లో వచ్చినాయి కానీ ప్రాక్టికల్ గా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరులో ఆ ప్రాసెస్ జరిగిద్ది అనుకున్నారు కానీ అది ఇంకా ప్రాసెస్ లో ఉందని చెప్తున్న పరిస్థితి. మరి ఎక్కడన్నా కొన్ని చోట్ల ఏమన్నా అట్లాంటిది ఉండొచ్చాం కానీ ఓవరాల్ గా మాత్రం కంపల్సరీగా ఇచ్చినటువంటి కనపడుతుందండి. ఇంకో విషయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% అనుకూలంగా ఉన్నారని అనుకోవచ్చా? ఏమంటే ఉద్యోగుల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. దీని తోడు సగానికి పైన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉన్నారు. వారి యొక్క మైండ్ కనుక్కోండి. ఉద్యోగుల్లో మాకు సంఘాలు ఉన్నాయి, నేనే నడిపేవాడిని అది వరకు. మరి అటువంటిప్పుడు మాకుండేటువంటిది మాకు ఉంటుంది. ఈ చదువుకున్నాం కాబట్టి అనేటువంటి మాట్లాడేటువంటి దాంట్లో ఏమన్నా వ్యతిరేకుడు వాయిస్ ఎక్కువగా ఉంటుంది, సానుకూలంగా ఉండేటువంటి వాయిస్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. కానీ మీరు ఊహించినంత విధానంగా యాంటీ ఉంటుంది అనేటువంటిది కూడా అనుకోవట్లేదండి. మెజారిటీ ఉద్యోగులు అనుకూలంగా ఉన్నారంటారు. మెజారిటీ ఉన్నారా లేకపోయినా కానీ కూడా 50% మాత్రం మాకు ఉన్నారండి కంపల్సరీగా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ పట్టున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆటోమేటిక్గా వారి లాస్ట్కైనా కానీ కూడా చెక్ చేసుకుంటారు, థింక్ చేసుకుంటారు. వారి యొక్క సామాజిక వర్గాలకి అట్టడుగునేటు సామాజిక వర్గాలకి ఆయన న్యాయం చేస్తున్నాడా లేదా, అందరికీ ఉద్యోగ వ్యవస్థ కల్పిస్తాడా లేదా అని కూడా చూస్తారు. అంగన్వాడీల సమస్య పరిష్కారం అయినట్టేనా సార్? కంపల్సరీ. వాళ్ళు 11 డిమాండ్లు ఏదో పెడితే దాంట్లో 10 వరకు చేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఒకటి కూడా ఇబ్బంది ఏం లేదు, అది కూడా జరుగుద్దండి. ఇబ్బంది ఏమి. ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలాలు ఎవరైతే ఉన్నారో, అటు తల్లి కానీ ఇటు చెల్లి కానీ ఇటు బావ కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు లేరు కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బలహీనతే అని వస్తున్న ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? అండి ఇందాకే నేను చెప్పా, నిక్కచ్చిగా నికార్స్గా నేను ఉంటా, పైసా లంచం తీసుకోను, రికమెండేషన్ నేను అలౌ చేయను, అదే పద్ధతిలో ఉంటాననేటువంటి చెప్పడం జరిగింది. ఫైల్స్ మీద ఫైల్స్ తీసుకొచ్చి వాటి మీద సంతకాలు పెట్టమని స్వలాభం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఈయన అడ్డుకున్నాడు కాబట్టి వ్యతిరేకత వస్తుంది సామాన్యంగా. అయినా కానీ ఒకటండి, ఉన్నారు లేరు అని అన్నారు. ఏ కుటుంబంలో లేవండి గొడవలు? అది ఏ కుటుంబంలో లేకుండా ఉంటాయి చెప్పండి? ఏయో ఉంటాయి. ఇది పబ్లిక్లో ఉండేటువంటి కుటుంబాలు కాబట్టి పబ్లిక్ వస్తుంది, పబ్లిక్ రానటువంటి అందరు కుటుంబాల్లాగా కాదు కదా ఇది. రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది ఒకటి. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఎవరైతే ఉన్నారో, షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు పార్టీకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈక్వల్ గానే ఒక పార్టీ అధ్యక్షురాలుగా, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె కూడా కొన్ని కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. గత ఎన్నికల్లో మద్యపాన నిషేధం కావచ్చు, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు. నిన్న ఉద్యోగాలకు సంబంధించినట్టు కూడా మెగా డిఎస్సి పెట్టాలని చెప్పి అడిగింది. ఆ సందర్భంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంలో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరెస్టు నేపథ్యంలో ఒకేలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇప్పుడు లేరు కాబట్టి ఆయన ఆత్మ క్షోభిస్తుంది, తల్లి కూడా చాలా బాధపడుతుందని కూడా షర్మిల గారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏమంటే అసలు వెన్నుపోటు పొడవటం అంటే మనం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు వెన్నుపోటు వచ్చారు. అదే పద్ధతిలో షర్మిల గారి వాళ్ళ వెన్నుపోటు అన్నయ్య గారు బ్రదర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పడటం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి కాంగ్రెస్, 16 నెలల పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్, నిన్ను పోలీసులతో కొట్టించి, అంటే షర్మిల గారిని పోలీసులతో కొట్టించి కిందకి లాగి బట్టలన్నీ కూడా తీసేసి సూట్ కేసులన్నీ కూడా చేసినటువంటి కాంగ్రెస్, ఇంత ఏహ్యభావాన్ని ఉండేటువంటి కాంగ్రెస్లో ఏ రకంగా చేరారంటే ఈయన దెబ్బ కొడదాం అనేటువంటి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ దెబ్బ కొడదాం అనేటువంటి చేశారు. కానీ అది జరుగుదా? అది జరిగే పనినా? మొన్నటిదాకా ఆవిడపైన కొద్దిగా సానుభూతి ఉంది ప్రజల్లో కానీ, మా ఓటోళ్ళు కానీ, ఎవరికైనా కానీ. ఎప్పుడైతే ఈ రకమైన టర్న్ తీసుకుందో, ఇంత ఇబ్బంది పెట్టినటువంటి ఈ కాంగ్రెస్లో చేరి ఇంత ప్రజానికి ఇంకా ఏదో మేలు చేస్తానని చెప్పేటువంటిది ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేరు. అది ఆవిడ కళ్ళబొల్లి కబుర్లు. ఇప్పుడు మీరు అన్నారు ఈ రాబోయే ఎలక్షన్ మొన్న 3 ఉన్నారు, ఇవాళ 1 ఉన్నారు, లేకపోతే 2 ఉన్నారు. ఇవాళ అవసరంలా. ఈయనకి వాళ్ళ ప్రజానీకం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ
ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైన్యంగా ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు మేము కొంతమంది ఉండేటువంటి పద్ధతిలో మొదటి నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము ఉన్నాం. కానీ ఇవాళ మా అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు? ఆయన చేసినటువంటి పనులు, సంక్షేమము, ఆయన లేకపోతే మళ్ళీ ఇబ్బంది జరుగుద్ది. ఏ నాయకుడైనా ఓటే చెప్తున్నానండి, ఏ నాయకుడైనా భారతదేశంలో నేను ఇది చేశా, నన్ను మళ్ళీ గెలిపించండి అని అడిగే దమ్మున నాయకుడు ఉన్నాడా? ఎవడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే స్పష్టంగా ఆయన చెప్పాడు, వేస్తేనే ఏంటి లేకపోతే లేదని అంటున్నాడు. అంటే అంత దమ్మున నాయకుడిగా ఉన్నాడంటే కారణం చేశాను అనేటువంటిది. అందుకే మేము ధైర్యంగా కూడా చెప్పగలుగుతున్నాం. అందుకని ఓకే సార్, ఒకటి స్పెసిఫిక్గా చెప్పండి. షర్మిల గారు ఏమంటున్నారంటే, ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఉంటే గనక ఆత్మ క్షోభిస్తుంది, తల్లి కూడా బాధపడుతుంది నిన్న జరిగినటువంటి అరెస్టు అని అంటున్నారు. మీరు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కూడా బంధువులుగా కూడా ఉన్నారు, మీరు రెండు రకాలుగా కూడా మాట్లాడవచ్చు. ఈ విషయంలో నిజంగా ఆయన ఆత్మ క్షోభిస్తుంది అనేది మాట నిజమేనా, లేకపోతే ఇది రాజకీయ అంశం అంటారా? అరెస్ట్ అవ్వాలని చేసినటువంటి పని కానీ వ్యూహంలో భాగమే వాళ్ళు అరెస్ట్ లేదనుకుంటే గనక వాళ్ళు వెళ్ళి డిస్కస్ చేయొచ్చుగా. ముందు ఇలా పెట్టాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి అనేటువంటి దాంతో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కమిటీయో వైఎస్ఆర్ పార్టీ ఓ ప్రతిపాదన ఇవ్వచ్చుగా. మనం ఏం చేసాం ఏం చేయలేదు మనం కూడా చెప్తాం కదా. అది లేకుండా డైరెక్ట్ గా యుద్ధానికి దిగిపోతారా ఎవరన్నా? రాజకీయాల్లో ఇప్పుడు మేము ఉన్నాం, ట్రేడ్ యూనియన్లు అన్ని నడుపుతూ ఉంటాము. ముందు వినతి పత్రం ముందు వెళ్ళి కలుస్తాము, వినతి పత్రం ఇస్తాము, లేకపోతే నిరసన మామూలుగా తెలియజేస్తాం, పలానా రోజు లోపల చెప్పమని అంటాం. అవన్నీ కాకపోతే అప్పుడు ఏమన్నా చేయాలనేట్టు ప్రత్యక్ష కార్యాచరణకు వస్తాం. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా యుద్ధానికి దిగిపోతే దాని అర్థం నన్ను అరెస్ట్ రెండు అని అంటే ఎలా ఉంటుంది? అంతే, పొలిటికల్ మైలేజ్ కోసం చేశారు. కానీ అది ఎవడో కూడా నమ్మే పరిస్థితి లేరు. మీరు అన్నట్టుగా క్షోభ చెందుతారు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి కాదు. ఆయన పైనుంచి కనుక నిజంగానే చూస్తూ ఉంటే మాత్రం ఎందుకు ఇట్లాంటి పిచ్చి పని చేస్తుంది ఈవిడ అనవసరంగా అనేటువంటి కూడా అనుకుంటాడు. నిజంగా మీరు దగ్గరగా ఉన్నారు కదా, రాజకీయాల విషయాలు వదిలేస్తే అది వాళ్ళిద్దరికి మధ్య ఇప్పుడు సీఎం గారికి షర్మిల గారికి వచ్చినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాన్ని మీలాంటి వాళ్ళు అది సర్దిద్దేస్తే ఇక్కడ వరకు వచ్చేది కాకపోయేది కావచ్చు అంటున్నారు కదా. వాళ్ళు ఇంట్లో వచ్చినటువంటి చిన్న ఏదో దానికి సంబంధించి షేరింగ్కి సంబంధించి ఏదో చిన్న వర్షన్ వచ్చింది, అది ఇక్కడ వరకు వచ్చేది కాదు. నిజంగా ఈమె అన్న చెల్లెల మధ్య ఆస్తులకు సంబంధించిన విభేదాలతోనే ఇక్కడ వచ్చి పార్టీ అధ్యక్షురాలుగా ఉంది తప్ప నిజానికి ప్రజల పక్షాన ప్రేమతోనే ఈమె పార్టీకి వచ్చిందంటారా? అండి శుద్ధ అబద్ధం అండి, అపోహలండి అని మాట్లాడుకుంది. ప్రాపర్టీస్ విషయంలో అసలు ఏ రకమైనటువంటి ఇబ్బంది వాళ్ళకి లేదండి, అసలు లేదుగాక లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎవరిది వాళ్ళకే ఇచ్చేయడం జరిగింది. నేను కూడా అంతకుముందు రాజీవరాజు థియేటర్ విజయవాడలో ఉండేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేవాడిని. ఆయనే చెప్పాడు అది మనకి సంబంధం లేదు, మనది కాదు, నాయన ఆల్రెడీ చెల్లికి ఇచ్చేశారు కదా అనేటువంటి చెప్పారు. అటు విభేదాలు అట్లాంటివి లేవు సార్, అది ఆస్తిపరమైనటువంటి తగాదాలు కాదు. ఇందాక నేను చెప్పాను కదా, ఈయన పర్ఫెక్ట్నెస్ దీనికి నచ్చలా. అంటే షర్మిల గారు అన్నారు కదా, సాక్షిలో నాకు వాటా ఉంది కానీ అదే సాక్షిలో నా మీద నెగిటివ్ వార్తలు రాయిస్తున్నారు అంటున్నారు కదా. సాక్షిలో వాటా ఉంటే ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ ఉంటే కనుక షేర్లు ఉంటాయి ఎవరికైనా కానీ ఉంటే కనుక నాకు అంత ఐడియా లేదు. ఏదైనా ఆ రకమైనటువంటి చర్య నాకు తెలిసినంత మటుకి ఆస్తిపరమైనటువంటి తగాదాలు లేవుగాకలేదు. నిజంగానే నాకు ఈ ఆస్తి కావాలంటే నాకు తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తృణప్రాయంగా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అటువంటిగా అదే గనక ఇగో నా ప్రాపర్టీ నువ్వు ఇట్లా కబ్జా చేసావంటే తృణప్రాయంగా తీసుకొచ్చి ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఇది కరెక్ట్ కాదండి. అంటే ఎవరైనా ప్రొవోకేట్ చేస్తున్నారంటారా షర్మిల? సార్ ఇదంతా పొలిటికలైజ్ అయింది. ఈ రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి అన్నీ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అన్నీ కావాలని కోరుకున్నప్పుడు అది సరైనటువంటి కాదు. ఈ ప్రభుత్వాన్ని నడపాలి, ఏ రకమైన రికమెండేషన్లు వద్దు, ఏ రకమైన లంచాలు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజానీకం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి. ఏదైతే అన్నార్థులు ఏంటి భోజనం లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ భోజనం అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాలను తీసుకొచ్చాడు. షర్మిల గారు కానీ వాళ్ళ భర్త గారు కానీ ఏదన్నా రికమెండేషన్ చేశారు అని అంటున్నారు, నిజమేనండి? ఇక అది మనకు తెలియదు, ఇక నాకైతే తెలియదు. కానీ మీరు అనుకున్నట్టుగా నేను అనుకుంటాను అంతే, మించిగా. ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఒక కామెంట్ చేశాడు.
ఏదైతే ఉందో తల్లికిను చెల్లికే ఈయన ఇంకా వాటాలు ఇవ్వట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎట్లా ఇస్తారంటున్నారు. ఇది ఒక రాజకీయ అస్త్రంగా అయ్యే పరిస్థితి లేదంటారా? పవన్ కళ్యాణ్ గారు చేశారు, నిన్న కామెంట్ చేశారు. ఏమంటారంటే వీళ్ళు ఆశలే వాళ్ళకే పంచట్లేదు, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎట్లా వారికి హెల్ప్ చేస్తాడు, ఈ మాటలు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అంటున్న కామెంట్ చేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కళ్ళున్న కబోది, కాకపోతే 122 సార్లు బటన్ నొక్కి రాష్ట్రంలో ఉండేటువంటి ఖజానాకి మొత్తం ప్రజానీకాన్ని పంచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆ మాట మాట్లాడటం ఏంటి? కనపట్టలేదా, వినపట్టలేదా, చూడలేదా, చదువు రాదా, వినటానికి కంటానికి కళ్ళు లేవా? అవన్నీ చూసిన తర్వాత మాట్లాడమనండి. అదే ఎక్కడ అందలేదో చెప్పమనండి, ఎవరికి అందలేదో చెప్పమనండి, దాన్ని సరి చేసుకుంటాడు ఒక అపోజిషన్ లీడర్గా ఉండేటువంటి దాంట్లో. అంతేగాని ఈ రకమైన మాటలు మాట్లాడి ఎవరికి నచ్చుతుంది? అదే మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు సార్, ఆ మాట మీకు వచ్చింది తెలీదు. అప్పులు తీసుకొచ్చి పథకాలకు డబ్బులు ఇస్తున్నారు, ఇది సంక్షేమం ఎట్లా అవుతుంది, ఇది అభివృద్ధి ఎట్లా అవుతుంది, ఇది సరైనది కాదు కదా అని కూడా కామెంట్ చేస్తున్నారు. సార్ నాకు ఇది మీ ఫస్ట్ మీకే చెప్తున్నాను కానీ 3 అంచెల ప్రభుత్వం మంది, కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థలు. ఈ అంచెల్లో స్థానిక సంస్థల మీద రాష్ట్రానికి అధికారం, రాష్ట్రాలపైన సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అరాచకాలు కానీ ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు కానీ చేస్తే ఇన్హరెంట్ పవర్స్ కేంద్రానికి. ఒకవేళ కనుక కేంద్రం కనుక సాచివేత ధోరణి ఉంటే మీ బోటి వాళ్ళు నా బోటి వాళ్ళు కోర్టులు వేసిన దెబ్బకి ప్రభుత్వం లేచిపోద్ది. హద్దు మీరి అప్పులు ఎవరు చేయలేదు, చేస్తే మాత్రం లేచిపోతారు. ఇది ఒక గేమ్ ప్లాన్ ఆడుతూ ఉన్నారు, అంతేగాని మరొకటి కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే మాత్రం అప్పులు ఉంటాయి తప్ప మరొకటి కాదు. కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ చేసినట్టు, ఏది చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకుంటే, అంతేగాని మరొకటి కాదండి. జనసేన టీడీపీ పొత్తు ఎలా ఉంటుంది అంటారు సార్? ఓవరాల్ గా దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండొచ్చు అంటున్నారు? దాదాపు 30-40 సీట్లనే ఏదో చెప్తున్న వర్షన్ ఉంది కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? 2 కోడి పుంజుల్ని సంక్రాంతి టైంలో ఒకే బోన్లో పెడితే ఎలా అవుద్ది అలా అవుద్ది. అంటే 2 కొట్టుకుంటాయి అంటారా? డెఫినెట్ గా నా సీట్లో ఇంకోటి కూర్చోబెడతాడని పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిచ్చాడు? ఓడిపోయారు కదా. ఎందుకు ఓడిపోయాడు? గాజువాకలో, భీమవరం సరే, గాజువాక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఎందుకు ఓడిపోయాడు? ఎవరు పని చేయలా, ఎవరు ఓడిచ్చారు? టీడీపీ వాళ్ళు. అంటే పొత్తు ధర్మాన్ని కూడా సరిగా పాటించట్లేదని కూడా ఓపెన్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేసిన పరిస్థితి కనపడదు. పొత్తు ధర్మాన్ని టీడీపీ సరిగా చేయలేదు, అందుకే వాళ్ళు 2 సీట్లు ఇచ్చారు మాకు చెప్పకుండా, మేము కూడా 2 సీట్లు అనౌన్స్ చేసాం. దాన్ని బట్టి ఇప్పుడు మీకే అర్థం అయిపోయింది కదా, మీరే ఆన్సర్ చెప్పేసరిగా. అవును, అందుకని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇది కత్తులు పొట్టలో పెట్టుకుని కౌగులించుకుంటారు. అవి ఎవరు తగలాలో వాళ్ళకే తగులుతుంది. వీఆర్ ఇన్ సేఫ్. అదొక యాంగిల్లో అయితే పవర్ షేరింగ్ కావాలని చెప్పి ఇట్లా రకరకాల వర్షాలు కూడా వస్తున్నాయి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్? ఎల్లగా ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని అర్రామ్ జోగయ్య గారు లేఖలు రాస్తున్నారు, ఫలానా వాళ్ళకి సీట్ ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎట్లా పొత్తు అనేది సామాజిక పరంగా లేదంటే కనుక ఇప్పుడు ఎంత కులాలు వచ్చేసి చెత్త, అంతకంటే చెప్పలేం. మా వారికి ఇంతమటికి ముఖ్యమంత్రి అవ్వలేదు అనేటువంటివి ఉంటాయి కదా, కోరిక ఉంటుంది కదా, అలాంటి పద్ధతిలో అడుగుతారు. ఆ షేరింగ్ లో కంపల్సరీ గొడవలు అవుతాయి సార్. ఇప్పుడు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏం చేయాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అంటానికే 15 రోజులు పడతా ఉంది. ఇంకా ఫైనలైజ్ కాల. ఇది ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళు సభలు నిర్ణయం చేసుకుని, సభల నుంచి నిర్ణయం చేసుకుంటే అక్కడికి వచ్చి అలిగేవాడెవడో, పోయేవాడెవడో, వ్యతిరేకించేవాడెవడో, ఓడిచ్చాడెవడో బయటకు వస్తాయి. రంగు అప్పుడు బయటకు వస్తుంది, అప్పుడు బాగుంటుంది, రంజుగా ఉంటుంది. అనేది పర్ఫెక్ట్ గా ఊరికే పేపర్ లో ఉంటది కానీ రియల్ గా జరగదు అంటారు. సమస్యలే జరగదు, రిజల్ట్ రాదు. ఓకే సార్. ఇప్పుడు ఎందుకు రాదు? నమ్మకం లేదు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఎవరితో ఉన్నాడు? కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్నాడు. దానిమాట తర్వాత టీడీపీతో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక పార్టీ జరుగుతూ ఉంది. ఇవాళ ఈ 2 కమ్యూనిస్ట్ పార్టీలు పక్కకి వెళ్ళిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏమవుతుంది అంటే నమ్మకంగా ఉండేటువంటి పక్కన ఉండే వెన్నుపోటు పొడిచేటువంటి రాజకీయం చంద్రబాబు నాయుడుకి తెలుసు. అదే దత్తపుత్రుడు కదా, ఈయనకి నేర్పాడు.
ఈయన కొట్టాడు దెబ్బ, వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలింది ఎర్రకండువ మాత్రం మిగిలింది ఎవరికి? పవన్ కళ్యాణ్కి. అంతమించి ఏం కాదు. అందుకని వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉంటారు, ఓ పద్ధతిగా ఉంటారు అనేటువంటిది ప్రజానీకానికి చెప్పలేరు. మేము ఒకటి చెప్తాం, మేము మొదటి నుంచి చెప్తున్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అయితే 2014లోనే కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకుందామండి, మనం వెళ్తే మనకి ఈజీ అవుతుందంటే కాబట్టి కలవటానికి వీల్లేదు, మనం ఎవరిని కలుపుకోవద్దు, మనం ఇండివిజువల్గానే వెళదాం. మన కెపాసిటీ ఏంటో, మన మంచితనం ఏంటో ప్రజానీకాన్ని తెలియాలి. ఇంకోళ్ళని కలుపుకుని వెళితే అది సరైనది కాదని అదే తరహా 19లో కూడా చేశాడు. ఇదే తరహా ఇవాళ 24లో కూడా ఇండివిజువల్గా వెళ్తాడు అనేటువంటిది ఉంది. అది నమ్మకం ప్రజానీకానికి. ఒక దిక్సూచిలా కనబడేటువంటి పద్ధతిలో ఉంటుంది కనుక కలగూర గంపలాగా చేసుకుంటే అక్కడ ఏరుకోవడానికే సరిపోతాయి ఆ గంపలోంచి. అందుకని అంత పెద్ద ఇదే ఉండదండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా నిజంగా సంక్షేమం అందిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది పక్క చూపులు చూస్తున్నారు, టీడీపీలో కానీ ఇతర పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇంత పెద్ద పార్టీ 151 సీట్లు కలిగినటువంటి పార్టీ కొంత వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. పొలిటికల్గా రాజకీయ విభేదించి వెళ్ళేటువంటి పద్ధతి అయితే ఉండదు. ఈయన ఏదో బీజేపీతో కలిస్తే కొంతమంది పోతారు, చాలామంది పోతారు. అలాంటిది లేదు కదా. రాజకీయంగా విభేదించాడా, చెప్పింది చేయకుండా ఉన్నాడా, అటువంటిప్పుడు వీడు పక్కెందుకు వెళుతున్నారు అనేటువంటి చెప్పాలని. నువ్వు పలానాది దీనికి వెళ్ళాము అని అంటే ఇగో రాజకీయంగా ఇలా చెప్పాడు, ఇలా చేయలేకపోయాడు కాబట్టి మేము పక్క వెళుతున్నాం అని. ఇవాళ నాకు సీటు రాలేదు కాబట్టి నన్ను తీసేస్తాడు అన్నాడు కాబట్టి నా మీద నన్ను చూడలేదు, నాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు అనే దానితో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని పరిగణలోకి మేము తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేనున్నానండి, నేను పోటీ చేశా, ఓడిపోయా. గౌతమ్ నువ్వు పోటీ చేయొద్దు, ఇంకోళ్ళకి ఇస్తా అన్నాడు. ఇంకోళ్ళకి నేను చూజ్ చేసుకుంటాను. ఓకే సార్ అన్నాం, మేము ఒప్పుకున్నాం కదా. ఈసారి మళ్ళీ వచ్చారు, నేను పోటీ చేయనండి అని చెప్పా. 2019 నేను పోటీ చేయనండి అని అటువంటి చెప్పున్నాం 24కి. ఆటోమేటిక్గా ఆ పద్ధతిలోనే ఆయన వెళ్తారు తప్ప అది సిద్ధాంతపరంగా విభేదించి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. వెళ్ళినటువంటి వాళ్ళు వ్యక్తిగత స్వలాభం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు తప్ప మరొకటి కాదండి. ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నారు కదా, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కూడా ఒక చోట నుంచి ఒకటి మారుస్తున్నారు. దీన్ని టీడీపీ కూడా ప్రత్యేకంగా ఒక కామెంట్ చేస్తుంది. ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఇక్కడ పనికిరానటువంటి చెత్త పక్క ఊర్లోకి అది బంగారం అవుతుందా? కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఈ అభ్యర్థులు ఎందుకు మారుస్తారు, గెలుస్తారనే నమ్మకం ఉన్నప్పుడు అని కూడా కామెంట్ వస్తుంది కదా. ఏమంటే ఎవరిని ఎక్కడ మార్చుకునేది వాళ్ళు ఎవరిని చెప్పడానికి. మీ పార్టీ మా పార్టీ మాది. ఆయన చిత్తూరులో పోటీ చేసి తీసుకెళ్ళి కుప్పంలో ఎందుకు పోటీ చేశాడు చంద్రబాబు నాయుడు అనుకుందాం కదా. ఫస్ట్ నుంచి అక్కడ ఎందుకు తీయాల్సి వచ్చింది, తర్వాత ఇక్కడ ఇంకో చోట చేసుకున్నాడు కదా. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట పోటీ చేస్తారు, కావాలంటే ఇంకో చోటకి తీసుకెళ్తూ ఉంటారు. అది ఆయా ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో ప్రజానీకం యొక్క అభిప్రాయాన్ని బేస్ చేసుకుని, ఆ పార్టీ యొక్క నిర్ణయం బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారు. అది దాన్ని క్రైటీరియా తీసుకోకల్లా ఈ చెత్త అక్కడ పడింది అండి, ఈ చెత్త గోల్డ్ రేపు తెలుస్తుంది కదా. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మార్పు చేయటం వలన బాగుంది, మా ప్రాంతాల్లో ఆటోమేటిక్గా బాగుంటుంది. ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి రాజధానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకించి మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన తిరిగి సొంత కొట్టికి రావాలి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? తప్పు తెలుసుకున్నారు అనేటువంటిది అనుకోవచ్చు, లేదనుకుంటే ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండదు. కాబట్టి అతను చాలా పర్ఫెక్ట్ మనిషి. ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటిది పర్ఫెక్ట్ ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అయితే పర్ఫెక్ట్గా ఉంటారో మేము గతం నుంచి కూడా ఎంత ఇదిగా ఉండేవాళ్ళం అదే తరహాలో ఉండేటువంటి, ఏ రకమైనటువంటి అవినీతిపరుడు కాదు, ఏ రకమైనటువంటి రికమెండేషన్ కూడా చేయడు, అంత నీట్గా ఉండేటువంటి ఆయన. కొంత అపోహలు రావచ్చు, తెలుసుకోవచ్చు, ఆటోమేటిక్గా మళ్ళీ రావడం. 2019లో రాజధాని అనేది విజయవాడ గుంటూరు మధ్య ఇక్కడే ఉంటుంది అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు చేయటాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేయటం కాదా? చంద్రబాబు నాయుడు లాగా 29 గ్రామాలకి మాత్రమే నేను నాయకుడిని, దాన్నే బాగు చేస్తాను అనేటువంటి పద్ధతి అయింది. ఒకవేళ అని ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు, ఇతర ప్రాంతాల అభివృద్ధి, వీటన్నిటినీ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా ఒకే చోట చేసినట్లయితే, మొన్న ఏ రకంగా అయితే హైదరాబాద్ను వదులుకున్నామో, లేకపోతే మెడ్రాస్ నుంచి మనం వదిలిపోయి వచ్చేసాము, హైదరాబాద్ వదులుకుని ఈ రకంగా ఎలా వచ్చాము, అలా కాకుండా
3 ప్రాంతాలని సమానమైనటువంటి భాగాలుగా తీసుకుని చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అభివృద్ధితో పాటు వికేంద్రీకరణ బాగుంటుంది అనేటువంటి దాంతో చేసినటువంటి ప్రయోగం ఇది. ఈ ప్రయోగాన్ని కూడా అనేక రకాలుగా అడ్డుకొట్టడం అనేటువంటి జరిగింది. లెట్ అస్ వెయిట్ అండి. రేపు ఎన్నికల తర్వాత ఇది 3 రాజధానుల 1 రాజధాని కూడా తేలిపోతుంది. అంటే ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ ప్రాంత కొంతమంది నాయకులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి లేదంటారా? నిజంగా ప్రజల నుంచి సానుకూలమైన వాతావరణం ఉందా? అంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రాపర్టీస్ ఉన్నాడు బాధపడుతున్నాడు. ప్రాపర్టీస్ లేని వాళ్ళ సంఖ్య ఎంత? ఇప్పుడు ఇక్కడ నుంచి రాజధాని తీసేసామని చెప్తే నీకు 60 to 70 to 80% లేని వాళ్ళే. అంటే లేని వాళ్ళు చిన్నగా ఉండేటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు. నీకు రాజధాని ఎక్కడ ఉంటే నష్టం ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ ఇక్కడ ఆల్రెడీ శాసన రాజధాని ఇక్కడ పెడతా ఉన్నారు, ఇంకో చోట పెడుతున్నారు. అంత అవసరం ఏంటి? ఇప్పుడున్న వ్యవస్థలో అంటే నా పర్సనల్ అభిప్రాయం కూడా చెప్తా దీంట్లో. అసలు కాదు కానీ ఒక సెక్రటేరియట్ అక్కడ పెడుతున్నారు. ఎంతమంది వెళ్తారు? ఇవాళ సెక్రటేరియట్కి రాష్ట్ర సెక్రటేరియట్కి వెళ్లకుండా అవసరం లేకుండానే గ్రామ సెక్రటేరియట్లోనే అతని పనులు జరుగుతున్నాయి. అతను వెళ్ళక్కర్లా, చెప్పులు అరిగిపోయేటట్టు తిరగక్కర్లా, వాలంటీర్లు వచ్చి చేసి పెడతా ఉన్నారు. అటువంటిప్పుడు అంత అవసరమే ఉంటుంది. నా ఇంకో అభిప్రాయం కూడా చెప్పండి, వాళ్ళందరికీ కొంచెం బాధేస్తుంది కూడా. అసలు సెక్రటేరియట్ అక్కర్లా, స్టేట్ సెక్రటరీ అవసరం, మినిస్ట్రీ ఛాంబరు వస్తే కానీ జీవోలు వెళ్తాయి. ఇంక సెక్రటేరియట్ ఇన్ని సెక్రటేరియట్లు వచ్చినాక కానీ నన్ను వాళ్ళు తిడతారు. కానీ రాష్ట్ర సచివాలయం, ఇది గ్రామ సచివాలయంలో పనులన్నీ జరిగిపోతుంటే ఇంకా రాష్ట్ర సెక్రటేరియట్తో అవసరం లేదు. నీకు కావాల్సిన పాలసీ మ్యాటర్స్ లో జీవోలు ఇష్యూ చేయాలంటే మినిస్ట్రీస్, ఏ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీ దగ్గర నుంచి వాళ్ళ నుంచి జీవోలు తీసుకుని అక్కడికి వెళ్తారు. అంతే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మరీ జట్లో ఏంటంటే మినిస్ట్రియల్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ మినిస్టర్కి ఉంటాయి. ఆటోమేటిక్గా కోర్టు కండక్ట్ చేస్తాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇంత లబోరియస్గా ఫైల్ తిరిగి వదిలి నిబంధనలకు విరుద్ధంగా, కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వైజాగ్లో ఆల్రెడీ రాజధాని సంబంధించిన ఎగ్జిక్యూటివ్ రాజధానికి సంబంధించినటువంటి రిషికొండలో ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు కదా సార్, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మా పార్టీ నుంచి కానీ మా వాళ్ళందరికీ చెప్పారు కదా, అది రాజధానికి కోసం కట్టింది కాదు అనేది. మరి అంతే. ఓకే సార్. అయితే ఏపీఎస్ఎఫ్ఎల్ రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు మీరు. గడిచిన గవర్నమెంట్లో ఏపీఎస్ఎఫ్ఎల్లో జరిగినటువంటి అభివృద్ధి కంటే ప్రస్తుతం మీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అన్న ఉందా? నిజంగా వాళ్ళు లేదని కామెంట్లు చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఏపీఎస్ఎఫ్ఎల్ మంచి సంస్థ. నేను దీని లోపలికి వచ్చిన కేబుల్ ఫీల్డ్తో నాకు పూర్తి సంబంధం ఉంది. ఈ దీనికి ఇంత అవకతవకలు జరిగి గందరగోళం జరుగుతున్నట్టు అయినా కానీ కనెక్టివిటీ పోట్ల 7-8 lakh కనెక్టివిటీ ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే క్వాలిటీ కలిగినటువంటిది, భారతదేశంలోనే నెంబర్ 1 క్వాలిటీ కలిగినటువంటిది ఇది. బెస్ట్ నెట్వర్క్, ట్రిపుల్ ప్లే. మాకు పేటెంట్ హక్కులు ఉన్నాయి, అది కూడా వచ్చింది. భారతదేశం నుంచి పేటెంట్ హక్కు మనకి ఇవ్వడం జరిగింది. రెండోది, ఈ అభివృద్ధి జరగట్లేదండి. ఇవాళ 1 కోటి కనెక్షన్లు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. 1 కోటి కనెక్షన్లు వేయటానికి సిద్ధంగా ఉండటమే కాకుండా నెట్ 700, 800, 900 వసూలు చేసేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో 190 రూపాయలకే మేము నెట్ ఇస్తాం. ఎక్కడ కావాలన్నా కానీ ఇచ్చేటువంటి పద్ధతిలో ఇవాళ తయారయ్యాం. అదే పద్ధతిలో బాక్సెస్ కనుక ఉన్నట్లయితే ట్రిపుల్ ప్లే కూడా అప్లై చేస్తాం. ఆ బాక్సెస్కి గవర్నమెంట్ నుంచి వేల కోట్ల రూపాయలు పెట్టాలి కాబట్టి అది కొంచెం ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎంఎస్ఓలు, ఎల్సీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేజ్ చేసుకుని ప్రజానీకానికి ఇవ్వాలి అనేటువంటి కూడా మేము తీర్మానం చేసాం. దానికి క్లస్టర్స్ వైజ్గా ఈ రాష్ట్రాన్ని కొన్ని భాగాలు విభజించి ఆ భాగాల్లో ఎంఎస్ఓని క్రియేట్ చేసి ఎంఎస్ఓస్ ద్వారా మొత్తం ఈ సరఫరా చేయాలనేటువంటిది ఒక ఇది ఉంది. విత్ ఇన్ నో టైం అది ఆల్రెడీ ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ డబ్బులు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి మాకు చెప్తే దాని కాన్ఫిగరేషన్ మేము ఇస్తాం. ఆటోమేటిక్ ఈ బాక్సుల విషయానికి సంబంధించి గత ప్రభుత్వంలో 12 లక్షల వరకు ఉన్నటువంటి కనెక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతం చాలా తగ్గిపోతున్నాయి అనేటటువంటి రామర్స్ వస్తున్నాయి. రెండోదేమో ఈ బాక్సులు కొనడానికి సంబంధించి మీరు పార్టీ దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనేది ఒక వర్షం.
యాక్చువల్గా మీరు అన్న 12 లక్షల కనెక్షన్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ తినేసిన వాళ్ళు ఎక్కువ, దాన్ని భోజనం చేసిన వాళ్ళు ఎక్కువ. టెరాసాఫ్ట్ అనేటువంటిది ఈ పేరు చెప్పి వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకుని దీని నుంచి వచ్చేటువంటి వాళ్ళు తినేసి, అందుకని కేసు అయింది కదా, ఈ తినేసిన సంబంధించి అయింది. నేను చెప్తానండి. ముందు దీనికి సంబంధించినంత వరకు మీరు అడిగిన దానికి సంబంధించి ఇవాళ 12,000 లక్షల కనెక్షన్స్ అన్నారు. మేము వచ్చి చూసేవాడికి 9 నుంచి 10 దాకానే ఉన్నాయి. కానీ మేము వచ్చిన తర్వాత దీన్ని అంతా అడ్రసబుల్ సిస్టమ్, ఇది ప్రీపెయిడ్ సిస్టమ్ తీసుకొచ్చాం. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్ కనెక్టివిటీ వచ్చేసింది. యాక్చువల్ కనెక్టివిటీ వచ్చింది 7 నుంచి 8 లక్షల దాకా ఉన్నాయి. అంటే కరెక్ట్ ఫిగర్ నేను చెప్పడానికి అది రఫ్గా ఇది యాక్చువల్ ఫిగర్. ఒకవేళ నిజంగానే అనుకుంటే మ్యాక్సిమం 1 లక్ష కనెక్షన్లు ఏమైనా పోయి ఉండొచ్చు. పోవటానికి గల కారణం కూడా నేను ఓపెన్గా చెప్తున్నా, బాక్సెస్ ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించి ఎప్పుడైనా ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు కొత్త బాక్స్ రావాలి. కొత్త బాక్సులు ఉండేటువంటి ఆపరేటర్ దగ్గర కొంతమంది ఉంటే వాళ్ళు బంచాల కింద పెట్టేశారు. అవన్నీ కూడా బయటికి రానికుండా చేశారు. అవి వాటి మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాము, కొంత బకాయిలు వసూలు చేస్తున్నాము. ఈ కనెక్టివిటీ మాత్రం దీన్ని అలాగే తీసుకుంటూ కమర్షియల్ కనెక్టివిటీ, నెట్ కనెక్టివిటీ మేము పెంచుకుంటూ ఈ సంస్థని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్తున్నాం. కొద్దిగా లాస్లో నడుస్తున్నప్పటికీ కూడా ఇది భవిష్యత్తుకు మాత్రం మంచిదే అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే నెట్ని స్పీడ్గా కనుక తీసుకెళ్తామో ప్రాఫిటబుల్ ఇన్కమ్గా వస్తుంది అనేటువంటిది. 10 లక్షలు 20 లక్షలు కనెక్టివిటీ వేస్తే గవర్నమెంట్గా 300-400 కోట్ల రూపాయలు మనం ఇవ్వచ్చు. అదే పద్ధతిలో 50 లక్షలు కనుక కనెక్షన్ ఇస్తే 1000 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేటువంటి ఈ సంస్థ. దీని మీద మరింత సమగ్రంగా కూడా చర్చ జరుగుతుంది మా దగ్గర. ఆటోమేటిక్ జరుగుతుంది. జగనన్న కాలనీలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఇళ్ళు ఇస్తున్నారు కదా, ఆ కాలనీల్లో కూడా ఏపీ ఫైబర్ ఇవ్వాలని ప్రతిపాదన జరిగింది అంటున్నారు సార్. అది ఎంతవరకు? యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్లోనే టిట్కో హౌసెస్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ ఈ ఏపీ ఫైబర్ మాత్రమే ఇవ్వాలనేటువంటిది ఉంది. అదే తరహాలో ఇప్పుడు దీన్ని కూడా ఏపీ ఫైబరే ఇవ్వాలనేటువంటిది కూడా ఉంది. అవే వేస్తారు. ఒకవేళ ఉల్లంఘించి ఇంకెవరైనా ప్రైవేట్ సంస్థల వారు వేస్తే ఉత్సాహం చూపించేస్తే అది నష్టం జరుగుతుందని కూడా నేను చెప్తున్నాను. అంటే ప్రైవేట్ కేబుల్ చిన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు, పెద్ద వ్యవస్థగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రం ఫెయిల్ అవుతుంది. కొంతమంది కనెక్షన్ ప్రైవేట్ కేబుల్ కనెక్షన్ అనుకోండి సాయంత్రానికి ఇచ్చేస్తాడు, ఏపీ ఫైబర్ కనెక్షన్ అనేప్పటికి 1 మంత్కి చేస్తున్నారు. అన్ని కొంత టెక్నికల్ గా లేట్ కూడా అవుతుంది కదా సార్. దాని మూలంగా కూడా మీకు సర్వీస్ సరిగా అందట్లేదు కదా. యాక్చువల్గా సర్వీస్ అందకపోవటం కాదండి, దీనికి ఓన్లీ కారణం ల్యాక్ ఆఫ్ బాక్సెస్ మూలంగా. బాక్సెస్ లేకపోవడం వలన మాత్రమే తప్ప ఇంకోటి కాదు. బాక్స్ రిపేర్కి వస్తే ఆ రిపేర్ చేసుకుని రిపేర్ సెంటర్స్ని పెట్టినటువంటి వాళ్ళు ఎత్తేసి అందుబాటులో లేక ఉండటం అనేది జరిగింది. నేను వచ్చినాక 3కి ఆర్డర్లు ఇప్పించాను. ఇచ్చినా కానీ కూడా వాళ్ళు కూడా సక్రమంగా జరగట్లేదు. అందుకని ఆ రిపేర్ బాక్సెస్ ఎక్కువైపోయినాయి. ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించి 2019లో జరిగినటువంటి కేబుల్ కనెక్షన్స్ వ్యవహారాలకి దీనికి సంబంధించినటువంటి పరిస్థితిలో అప్పుడు నుంచి వేసినటువంటి సిఐడి కేసు ఇంకా కొనసాగుతుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు A1గా చేర్చారు. ఇంకా మిగతా వాళ్ళు హరికృష్ణ దానికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారమే జరుగుతుంది తప్ప ఇంకా దాంట్లో అది ఫైనల్ కాలేదు అంటున్నారు సార్. అంటే నిజంగా దోషులు అయితే కనుక వారి మీద శిక్ష పడలేదు, ఆ యాక్షన్ మీరు తీసుకోలేకపోయారా? యాక్చువల్గా యాక్షన్ మా ఈ సంస్థ నుంచి ఎండి గారు పెట్టినటువంటి పిటిషన్ మీద అరెస్టుల పర్వం జరిగింది. ఐఏఎస్లు అందరినీ అరెస్టులు చేశారు, బెయిల్ మీద వచ్చారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈలోపు కోర్టుకి వెళ్ళాడు ఆయన. తదనంతరం ఇన్వెస్టిగేషన్ చేసుకోమని చెప్పింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా A1గా రావటం అనేది జరిగింది. ఇంక చెప్తే ఆశ్చర్యం, నేను చదివినటువంటి దాని ప్రకారంగా మంత్రిమండలి యొక్క సిఫార్సు లేకుండానే డైరెక్ట్గా సంతకం పెట్టాడు అనేటువంటిది నాకున్న సమాచారం. అది ఇండివిజువల్గా ఎవడో చేయటానికి లేదు, మంత్రిమండలి అయితే ఎవడో ఏం చేసేది లేదు. అలా కాకుండా జరిగినాయి అనేటువంటిది. ఈ అవకతవకల్లో ఏదైతే టెరాసాఫ్ట్ అనేటువంటి అతన్ని బ్లాక్ లిస్ట్లో ఉండేటువంటి అతన్ని హుటాహుటిని ఎత్తేసి తీసుకొచ్చి ఇక్కడే డైరెక్ట్ చేసి అతని సంస్థకే అతని పార్ట్నర్స్కే ఉండేటువంటి దానికే మరలా దీన్ని ఇచ్చి చేసి చెందటం అనేప్పటికీ దీనిలో ఉన్నాయి. అందుకని అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉండగానే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేశారు, అరెస్టులు చేశారు. ఇవాళ ఆల్రెడీ కోర్టులో మరలా చంద్రబాబు నాయుడు గారు వాయిదాల మీద వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కానీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫైబర్ నెట్ కేసుల్లో
ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. దోషులు. ఓకే, ఓవరాల్ గా మీరు చైర్మన్ గా ఉన్నారు. రానున్న రోజుల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంట? బాక్సెస్ కనుక వచ్చినట్లయితే ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన ఏ టీవీ కూడా మిగలదు, అంత మటుకు చెప్పగలను. ఇంత క్వాలిటేటివ్ కలిగినటువంటిది, ఇంత పెద్ద నెట్వర్క్ కలిగినటువంటిది ఓన్లీ గవర్నమెంట్ సంస్థ తప్ప మరొకటి కాదు. దీన్ని ధీటుగా వెళ్ళాలంటే 4,000 కోట్ల రూపాయలు కావాలి. 4,000 కోట్ల రూపాయలు కూడా ఉచితంగా బాక్స్ ప్రజానీకానికి అందజేయగలిగితే ఆటోమేటిక్గా లేపేస్తారు. ఎందుకంటే నెట్ ఫ్రీ వస్తుంది. దీనివల్ల ఏంటంటే అందరూ ఇస్తారు, 350కి అందరూ ఇస్తారు, కానీ నెట్ ఫ్రీ ఉంటుంది, టెలిఫోన్ ఫ్రీగా ఉంటుంది. మరి గత ప్రభుత్వం ఇచ్చింది కదా సార్ బాక్సులు? మరి చెప్పాం కదండి, వాళ్ళు ఇచ్చినటువంటిది ఎవరికి? ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చారు, ప్రైవేట్ ఎంఎస్ఓలకు ఇచ్చారు. అవి తీసుకెళ్ళి పక్కన పెట్టారు, ఇది లేపేశారు. అది ఇంకా మన రాజకీయ అంశాలకు సంబంధించి వస్తే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు, ప్రధానంగా జనసేన కావచ్చు, టీడీపీ, బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఈ 3 పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. పక్కన చెల్లెలు షర్మిల గారు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎలా ఉంటుందంటారు రాజకీయం? ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు మీకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కానీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తున్నటువంటిది బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జనసేనతో, టీడీపీతో కలిసి వస్తే మీకు ఇబ్బందులు కాదా? ఏమండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నటువంటి బీజేపీ అనేటువంటి మీ మనసు నుంచి తీసేయండి. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఇండివిజువల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరి మీద ఆధారపడదు, ఎవరి యొక్క సహాయము తీసుకోదు. మేము చెప్పింది ప్రజానీకం చేస్తున్నావా లేదని చూసేట్టు తప్ప. మీరు ఇవాళ కొత్తగా మీరు ఇవన్నీ కలిసి వచ్చింది కాబట్టి మీకు నష్టం జరుగుద్ది అనేటువంటి. గతంలో కూడా మేము ఇండివిజువల్గానే ఉన్నాం. ఒకసారి ఓడిపోయాం, ఒకసారి గెలవటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు అలాగే వస్తాం. కాబట్టి వాళ్ళు కలిశారు కాబట్టి మేము ఎమ్మెల్యేలు ఎత్తిపోవటం, వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఏమన్నా అయిపోతుంది అనేటువంటిది ఏ కోశానా మా నాయకుడి దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యస్తుడు కాబట్టే నేను వర్క్ చేశానంటేనే నాకు ఓటేయండి అనేటువంటి అడగగలుగుతున్నాడంటేనే అసలు అద్భుతమైనటువంటి డైలాగ్ అది. దాన్ని డిసైడ్ చేసుకోవాల్సింది ఓటర్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సూపర్ 6 అనే ఒక పథకం తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సూపర్ 6ని ప్రజలు స్వాగతిస్తారని వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ నిజంగా స్వాగతిస్తారంటారా? ముందు నమ్మకం అనేటువంటి ప్రజల నాయకుడి మీద ఉంటే అప్పుడు చేస్తారు. ఎంత తిరిగి ఎంత చేసినా కానీ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం కుదరదు, నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ మీద అతను సినిమాల్లోకి వెళ్తాడో, లేకపోతే ఫారిన్ వెళ్తాడో, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటాడో, తెలంగాణ ఉంటాడో తెలియదు. అటువంటిప్పుడు జనం అలా ఎలాగా నమ్మేస్తారు? నా కోసమే ఉన్నాడు, మా ప్రజల కోసమే ఉన్నాడు అనేటువంటి నమ్మకం క్రియేట్ చేసుకోగలిగితే అప్పుడేమని చెప్పు. కానీ ఆ పరిస్థితి అపోజిషన్స్కి లేవు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ కండిషన్లో ఉన్నారని నాకున్న అభిప్రాయం. ఓవరాల్గా మీ కార్యకర్తలందరూ కానీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారు, మళ్ళీ ఆయన సీఎం అవకాశం ఉందంటారు? డెఫినెట్గా 100కి 100 ఉన్నది. ఇవాళ ఎలక్షన్ తర్వాత కనబడుతుంది ప్రజల్లో ఉండేటువంటి మంచితనం, ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ. అదే ఆదరణ ఏ రకంగా అయితే వచ్చాడో, ఏ రకంగా ఎన్నికలకు వెళుతున్నాడో దాన్ని చూసి, ఆ నమ్మకాన్ని చూసి మాట తప్పననేటువంటి మనిషి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో మేము కూడా మాట తప్పు అనే పద్ధతిలో ప్రజానీకం ఉంటారనేటువంటి కూడా ఆ గెలుపు మాదే అని కూడా ధీమా వ్యక్తపరుస్తామండి. ఇది గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వర్షను. 24 ఎన్నికల్లో సంక్షేమ రారాజుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తారని కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.